ఇవాళ మన రెసిపీ బాయిల్డ్ ఎగ్ ఫ్రై. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం, మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని వేసుకొని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్స్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కొంచెం ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగి తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అవుతుండగా కొంచెం కరివేపాకు, సన్నగా తరిగి తీసుకున్న కొత్తిమీరకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. నేను కర్రీకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని మొత్తం మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కారపొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని వేసుకొని చివరిలో సన్నగా తరిగి తీసుకున్న కొత్తిమీరకు 1 టీ స్పూన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. అంతే, టేస్టీగా బాయిల్డ్ ఎగ్ ఫ్రై కర్రీ రెడీ.